ఇక్కడ పరిస్థితి ఏం బాగోలేదు పిన్ని. ఏమైంది? శిరీషని ఆపాలన్న నేను వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. ఈ పెళ్లి కాకుండా నేను ప్లాన్ చేసిన విషయం నేరుగా సంజయ్కి చెప్తానంది. ఏయ్, నన్ను ఆపాలంటే నువ్వు విన్న అడ్డదారులు దొక్కాలి. అదే నేను నిన్ను ఆపాలంటే జస్ట్ ఆ ఇంట్లో వాళ్ళకి కనిపిస్తే చాలు. ఏయ్, తీసుకెళ్ళంటారు దీన్ని. నేను కబుర్లు చెప్తానుగా. ఆ కబుర్లేవో మా అమ్మకి చెప్పుకో. నాకు టైం అయింది, వెళ్తున్నా. సంజయ్ 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 ప్లీజ్ ఈ ఒక్క రోజు ప్లీజ్. ఏంటి అలా చూస్తున్నా? కొంప తీసి కబుర్లు చెప్తావా ఏంటి? నీ కన్నడ కబుర్లు వినటం నా వల్ల కాదమ్మా. నేను పోతున్నాను. ఆ శిరీష దారిలో కలిసిందంటే ప్రమాదమే. వద్దన్న సంజయ్ ఆఫీస్కి వెళ్ళాడు. ఏం చెయ్యాలి? నేను వెళ్తే ఏమైంది? అది టెవెన్ వచ్చిందా? ఇంతకు ముందే వచ్చింది. వచ్చిందా? ఇంట్లోకి వచ్చిందా? స్నేహతో మాట్లాడిందా? లోపలికి వచ్చే అవకాశం నేను ఇవ్వాలిగా. ఏం చేసావు? అది వచ్చే సమయానికి నేనే ఎదురెళ్ళి బయట నుంచి బయటికి పంపించేశాను. పోనీలే, ఇంట్లోకి రానివ్వలేదుగా, అది చాలు. ఏమైందో ఏంటో అనుకుంటూ కంగారుగా వచ్చాను. అది ఇంట్లోకి వస్తే ఇంకేమైనా ఉందా? నన్ను బయటకు పంపించదు. అయినా ప్లాన్ చేసేదానివి సరిగ్గా ప్లాన్ చేయాలి కానీ ఆ అరకొర ప్లాన్లేంటి? నేను సరిగ్గానే ప్లాన్ చేశాను. ఆ నర్సి నా ప్లాన్ చెడగొట్టింది. సర్లే, శిరీషని ఇంట్లోకి రానివ్వకుండా పంపించేశావుగా, ఇంకా టెన్షన్ ఏముంది? శిరీషని రాకుండా ఆపగలిగాను గాని సంజయ్ ఆఫీస్కి వెళ్లకుండా ఆపలేకపోయాను. ఇది ఎక్కడికెళ్ళి ఉంటుంది? సంజయ్ ఆఫీస్కి వెళ్ళాడా? అవును పిన్ని, ఇంటికి రాలేకపోయినా ఆ శిరీష ఆఫీస్లోనూ బయట సంజయ్ని కలిస్తే ప్రమాదమే. అప్పటికి తన ఆఫీస్కి వెళ్లకుండా ఆపడానికి మాక్సిమం ట్రై చేశాను, ఆగలేదు. తీరా పెళ్లికి ముహూర్తాలు కూడా ఫిక్స్ అయిపోయాక ఈ శిరీష ఇప్పుడు తగలబడిందేంటే? అదేదో నీ పెళ్ళయ్యాక వచ్చినా ఏ గొడవ ఉండేది కాదు. మరిప్పుడు ఏం చేద్దాం పిన్ని? ఏం చేయాలో అర్థమై చావడం లేదు. పెళ్లి వరకు ఎలా ఆపాలి? ఏం చేయాలి? సరే పద. ఏంటి రేఖ ఆపాలంటున్నావు? ఎవరిని ఆపాలి? ఏంటి రేఖ ఇద్దరు అలా కంగారుగా ఉన్నారు? అబ్బే
అదే లేదు వదినా, పెళ్ళిళ్ళ సీజన్ కదా, మంచి మండపం బుక్ చేసి ఎవరికి ఇవ్వకుండా ఆపాలి అంటున్నా కదా. ఓహో, మంటపం గురించా? ఏవే, మీ పిన్ను వస్తే అలా బయట నిలబెట్టి మాట్లాడతావా? లోపలికి రానివా? దీనికి మాత్రం తెలిస్తే ఇంకే. లోపలికి రారేక, రా. త్వరగా పోనీ, ఆ కార్ని ఫాలో. సంజయ్, 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 సంజయ్. శిరీష, శిరీష జైలు నుంచి ఎప్పుడు రిలీజ్ అయింది? సంజయ్, ఏయ్, ఇంతకు ముందు నీ ఆటోలో ఒక అమ్మాయి నా కార్ని ఫాలో అయింది కదా, ఆ అమ్మాయి ఏది? నా ఆటోలోనా? అమ్మాయా? ఎవరు రాలేదే. అదేంటయ్యా, ఇంతకు ముందేగా నా కార్ని ఫాలో అవుతూ వచ్చారు. మీ కారును ఫాలో అవటం ఏంటి సార్? అరగంట నుంచి సవారి దొరక ఇక్కడే ఉన్నాను సార్. నిజంగా నా కారు వెనక మీరు ఫాలో అవ్వలేదా? నాకు తెలియకుండా మీ కారు నేనెట్లా ఫాలో చేస్తాను సార్? ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో ఏందో, అరగంట నుంచి నేనైతే ఈడ నుంచి అంగుళం కదలేదు సార్. చూశాను కదా, ఇంతలో ఏమైంది?
ఏ ఆటో తొందరగా దులిపెట్టుకోండి. ఏయ్! చెప్పు శ్యామ్. శిరీష దొరికింది భయ్యా. నిజమా? ఎక్కడున్నారు? నార్సింగ్ నుంచి గండిపేట రోడ్లో ఉన్నాం. మీరు అక్కడే ఉండండి, మేము వచ్చేస్తున్నాం. రేయ్, శిరీష దొరికిందంట్రా, వెళ్దాం పదండి. కరెక్ట్ గా ముఖ్యమైన మీటింగ్ వెళ్ళేటప్పుడే ట్రబుల్స్ వస్తున్నాయి. అయినా బయలుదేరే ముందు చెక్ చేసుకోవా? సారీ సార్, 5 minutes. త్వరగా కానివ్వు. త్వరగా కానీ. సంజయ్, హాయ్ సార్. హాయ్. ఏమైంది సార్ మీరు ఇక్కడ? కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆఫీస్ వరకు కొంచెం డ్రాప్ అయ్యో చేయగలరా? భలేవారే సార్. రండి సార్, కూర్చోండి. డ్రైవర్, సార్ నువ్వు కార్ రిపేర్ చేసుకుని ఆఫీస్కి వచ్చా. అలాగే సార్. రండి సార్. థ్యాంక్ యూ సంజయ్, సరిగ్గా టైంకి వచ్చారు. శిరీషే కదా, క్లియర్గా చూశాను. అంతలో కనిపించకపోవడం ఏంటి? అయినా జైల్లో ఉన్న శిరీష బయటికి ఎలా వస్తుంది? నేనేమైనా భ్రమపడ్డానా? ఇంకేంటి సంజయ్ గారు? సంజయ్ గారు, ఏమైందండి? ఏం లేదు సార్. డ్రైవింగ్ చేస్తూ ఎక్కడో ఆలోచిస్తున్నారు. సారీ అండి. జస్ట్ ఇంతకు ముందే తెలిసిన వాళ్ళు వెనక నుంచి పిలుస్తున్నట్టు అనిపించి కారాపి చూస్తే కనిపించలేదు. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నా. అవునా? పైగా జైల్లో ఉన్న మనిషి బయటికి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. అంతగా ఆలోచిస్తున్నారంటే ఎవరై ఉంటారు? శిరీష అని మాకు బాగా కావాల్సిన మనిషి. అంటే మీరు ఆలోచిస్తుంది శిరీష్ గారి గురించా? అవును. మీకు తెలుసా? తెలుసా ఏంటండి, మొన్న మీకు డీలర్షిప్ రావడానికి కారణం శిరీష్ గారే. అవునా? అవునా అంటారేంటండి? ఆ రోజు ఆఫీస్లో కలిశారు కదా, ట్రీట్ ఇస్తానని రెస్టారెంట్కి పిలిచారు కదా. మీరు చెప్పేది ఏ శిరీష్ గురించండి? మా శిరీష జైల్లో ఉంది. నేను చెప్పేది ఆ శిరీష్ గారి గురించేనండి. ఆవిడ జైల్లో లేరు, ఈ మధ్య రిలీజ్ అయి బయటకు వచ్చారు. శిరీష్ గారి సొంత ఆఫీస్ అయినప్పటికీ ఆవిడ జైలు నుంచి బయటకు రాగానే ఆవిడ ఆఫీసులోనే చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఆవిడ మీ గురించి చెప్పారు కాబట్టి డీలర్షిప్ మీకు వచ్చింది. శిరీష రిలీజ్ అయిందా? నేను ఇంకా నమ్మలేకపోతున్నాను సార్. సార్ ఇప్పుడు తను ఎక్కడ ఉంటుంది? ఆఫీస్లోనే ఉంటారు. సార్ ఆఫీస్లో ఇప్పుడు తను చూడొచ్చా? భలేవారండి, రండి వచ్చి చూడండి.
ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శిరీష మేడం రాలేదా? లేదు సార్, మేడం ఎందుకో ఈరోజు ఇంకా రాలేదు. అవునా? ఓకే, యు క్యారీ ఆన్. ఓకే సార్. సంజయ్ గారు, ఏదో పని వల్ల లేట్ అయి ఉంటుంది, వచ్చేస్తారు. మీరు కొంచెం వెయిట్ చేయండి. నో ప్రాబ్లం సార్, నేను వెయిట్ చేస్తాను. రండి, నా క్యాబిన్లో కూర్చుందాం. అయ్యో ఇట్స్ ఓకే సార్, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఓకే. శిరీష్ గారు ఇంకా రాలేదా? రోజు ఈ టైంకి వచ్చేస్తారు సార్, ఈ రోజు ఎందుకో లేట్ అయింది. ఓకే సరే. చెప్పు సంజయ్. అమ్మా, నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంట్రా అది? శిరీష జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసింది. ఏంట్రా నువ్వు చెప్పేది? శిరీష జైలు నుంచి రిలీజ్ అయిందా? ఎప్పుడురా? నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఎంత మంచి మాట చెప్పావురా. అయినా జైలు నుంచి బయటకు వస్తే నేరుగా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిందంట్రా? శిరీష్కి ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. అమ్మా, నేనే ఇంకా కలవలేదమ్మా. తను ఇక్కడ ఒక ఆఫీస్లో పనిచేస్తుందని తెలియగానే వచ్చేసాను. కానీ ఇంకా తన ఆఫీస్కి రాలేదు. అవునా? సరే, రాగానే నేరుగా ఇంటికి తీసుకొచ్చాయి. అలా బయట బయట తిరగాల్సిన కర్మ తనకేంట్రా? ఏ మనం ఉన్నామని మర్చిపోయిందా? తనేం మర్చిపోలేదమ్మా. మన ఇంటికి రాకపోవడానికి కారణం తెలియదు కానీ మన కంపెనీకి డీలర్షిప్ రావడానికి కారణం మాత్రం తనే. అవునా? నా గురించి చెప్పి డీలర్షిప్ నాకే వచ్చేలా చేసింది. సరేరా, శిరీష రాగానే నేరుగా ఇంటికి తీసుకొచ్చాయి. అలాగేనమ్మా. తను విడుదలైన విషయం మనకెందుకు చెప్పలేదో, బయటకొచ్చి ఇన్ని రోజులైనా మన ఇంటికి ఎందుకు రాలేదో ముందు అడగరా. రాగానే ఇంటికి తీసుకొస్తాంగా, నువ్వే అడుగు. సరే సరే. ఏంటోరా, శిరీష జైలు నుంచి బయటకు వచ్చిందంటే మనసుకి చాలా సంతోషంగా ఉంది. త్వరగా తీసుకొచ్చారా? అలాగేనమ్మా.